ప్రయాసం అనుకోకుండా ప్రేమ చేత ఆయన సన్నిధిని అనుభవించడానికి విలువైన మాటలు ధ్యానించడానికి చేరొచ్చిన మీ అందరికీ మరోసారి ప్రభు అయిన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని నాకు చక్కగా నిర్ణయించుకున్న ఆలోచన కలిగిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను. అదే ప్రియుల ధ్యాన గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు ఈరోజు వాక్య ధ్యానానికి మనం ధ్యానించుకున్న పిల్లలు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం గతించిన దినాల్లో మనం విన్న మాటల నుంచి కొనసాగింపుగా ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలన తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములను బండలతోనూ చెప్పుచున్నారు. పిల్లలు ఇక్కడ గతించిన దినాల్లో విన్నమాట 5వ ముద్రను జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. ఆయన ముద్రలు కనుక విప్పకపోతే ప్రపంచ మానవాళికి, క్రైస్తవ సమాజానికి కాదు, ప్రపంచ మానవాళికి ఇంకా లోతైన విషయాలు తెలిసేవే కాదు. ఎందుకంటే దురాత్మ అపవాది దేవుడు ఎంతగా తన వైపు తన ప్రజలను ఆకర్షించడానికి, తన రాజ్యాన్ని నిత్యరాజ్యాన్ని పిలుచుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో దుష్టుడు కూడా అదే రీతిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే తనలాగే మారువేషాన్ని వేసుకొని ఈ అంత్యక్రీస్తు కాలం కానీ ఈ అంత్య దినాల్లో కానీ జరగని సంఘటనలు ప్రభు మనకు చక్కని రీతిలో ఆయన ముద్రలు విప్పినప్పుడు ప్రపంచ మానవులకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఉన్న సందర్భాల్లో పిల్లల గతించిన దినాల మాట విన్నమాట 5వ ముద్రను విప్పినప్పుడు బలిపీఠం క్రింద కొన్ని ఆత్మల్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ 5వ ముద్రకు 6వ ముద్రకు వెనువెంటనే జరిగిన సందర్భాలు కాదు పిల్లలు. 6వ ముద్ర ఇప్పుడు మనం విన్న మాటలన్నీ ఇప్పుడు మనం ధ్యానించిన మాటలు కూడా మనం ఒకసారి మనం ధ్యానంలోకి వెళ్తే ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడంతా కూడా నాశనం జరగబోతుందని మనకు అర్థమవుతుంది. ఇది నాశనానికి సంబంధించిన మాటలుగానే మనకు అర్థమవుతుంది. గొర్రెపిల్ల ఉగ్రత అనేది కనబడుతుంది, ఆ మహాదినం అనేది కనబడుతుంది. అది ఆ సంఘటనకి ముందు 5వ ముద్రకు చూసినట్లయితే పిల్లల అక్కడ దేవుడు ఒక మాట ఏంటంటే కొంచెం కాలం విశ్రమించండి. నేను దీనికి అంతా తీసుకొని రావాలంటే మీ నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయాలంటే కొంతకాలం విశ్రమించండి. ఎందుకంటే మీకులాగే బ్రతికేవారు చాలా మంది లోకంలో ఉన్నారు, ఆ లోకంలో ఉన్నారు. అందుకని కొంచెం కాలాన్ని విశ్రమించమన్నాడు. ఆ కొంతకాలాన్ని దేవుడే రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే మనకు కూడా మాకు తీర్పు అందలేదు, న్యాయం జరగలేదు, మనం కూడా ఏంటంటే బిగ్గరగా కేక వేసి అడుగుతాం, మాకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది, మాకు న్యాయం తీర్పు తీసే నాదుడే లేదన్నట్టు మనం ఎలా మాట్లాడతామో, అయ్యా మీ ఎన్నో సంవత్సరాల క్రితము యుగాల క్రితం నువ్వు వాగ్దానం చేసావు కదా, ఆ నిత్యరచన ఇస్తానన్నావు కదా, నిత్య సుఖాలు ఇస్తానన్నావు కదా, అది ఇంకా అందలేదని వారు బిగ్గరగా అడిగినప్పుడు కొంచెం కాలాన్ని విశ్రమించమని అన్నాడు. అందుకనే దేవుని దీర్ఘశాంతము రక్షణార్థమైంది అన్నాడు. అంటే ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే అది ఇంకా అనేకులకు రక్షణార్థం కొరకే ఆయన ఆలస్యాన్ని అలా తీసుకుంటాడని మనకు అర్థమవుతుంది. కానీ 6వ ముద్రకు 5వ ముద్రకు చాలా కాల వ్యవధిలో జరగబో సంఘటన కూడా తెలియజేస్తున్నాడు. కొన్ని ముద్రలు ఏంటంటే మనకు ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి కనిపించాయి, అంతకుముందు జరిగిన సందర్భాలు కూడా కనిపిస్తాయి, జరగబోయే సూచనలు కూడా మనకు కనిపించాయి. మొదటి ముద్ర నుంచి 5వ ముద్ర వరకు. ఈ 5వ ముద్రలో ఏంటంటే ప్రత్యేకంగా బలిపీఠం కింద ఉన్న ఆత్మల గురించి చెప్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు కదా, అందరు ఎక్కడ ఉన్నారంటే ఒక కాలంలో ఉన్నారు, ఒక స్థానంలో ఉన్నారు, వారి ఘోష ఏంటో మీకు అర్థం అవ్వాలిగా ఉద్దేశంతో 5వ ముద్రను విప్పినప్పుడు ఆ ఆత్మలు మనం చూసాం. ఇప్పుడు 6వ ముద్రను ఏంటంటే ఈ అంతానికి సంబంధించిన మాటలు కనబడుతున్నాయి. 5వ ముద్రకు 6వ ముద్రకు చాలా గ్యాప్, చాలా కాల వ్యవధి కనబడుతుంది. ఇంకా అక్కడ మాట చూడండి పిల్లలు, కొన్ని మాటలు మనం ధ్యానం చేసినట్లయితే ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తమాయను అంటున్నాడు పిల్లలు. ఇక్కడ మాట ఏంటంటే పిల్లల ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు అంట జరగబోసం అంటాడు. భూమి మీద సంభవించబో సూచనలు దేవుడు తెలియజేస్తున్నాడు.
ఏది ముద్ర విప్పినా అది ఎక్కడ జరగబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు సూచిస్తుందంటే ప్రత్యేకంగా చెప్పాలంటే భూమి మీద జరగబో సూచనలే తెలియజేస్తున్నాయి. ఈ ప్రజలకు మనకు కనబోయే విషయాలే మనకు దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లలు. ఇక్కడ ఒక భూకంపం కలిగిందంట, పెద్ద భూకంపం అంటున్నాడు. భూకంపం అంటే ఏమంటారు పిల్లలు? భూమి కంపించడం. పెద్ద భూకంపం కనిపించిందంట. అది పెద్ద భూకంపాలు ఎప్పుడైనా చూసామంటే కొన్ని సంవత్సరాలు మనకు అప్పుడప్పుడు తరచు వింటూ ఉంటాం. మన దగ్గరలో తక్కువగా వింటూ ఉంటాం. కానీ ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పీన్స్ ఆ ప్రాంతాల్లో, తైవాన్ ప్రాంతాల్లో, నేపాల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి భూకంపాలు. ఆ స్కేల్ మీద వచ్చినప్పుడు రిక్టర్ స్కేల్ మీద ఎంత ఉంది అంత, కానీ అది కాదంట. ఇక్కడ పెద్ద భూకంపం అంటున్నాడు. ఆ భూకంపం కలిగినప్పుడు అంట సూర్యుడు కంబలి వలె నలిపాయనంటాడు. కంబలి అంటే తెలుసుదా మీకు? కంబలి అంటే ఏంటి? కంబలి అంటే ఏంటి? ఇంకా గొంగలి అంటారు మీకు పెద్ద పెద్ద కంబలి నల్లగా ఉంటుంది. కంబలి వలె నలుపు అయినట్టు. అది ఎలాగైతే నలుపు అవుతుందో అంతటి నలుపు ఎవరైపోయారంట? సూర్యుడు అయిపోయాడంట. సూర్యుడికి చీకటి కమ్మింది. చంద్రబింబం అంతయు అంటే చంద్రుడు అంతా కూడా రక్తవర్ణం అయిపోయినట్లు, అది ఎరుపెక్కిపోయింది అట్లు రక్తంలాగా. ఎవరైపోయారంట? చంద్రుడు. ఇప్పుడు ఆలోచించండి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో. భూకంపం కలిగింది. భూకంపం కలగానే సూర్యుడు ఏమైపోయాడు? నల్లగా అయిపోయాడు. చీకటి కమ్మిపోయింది. కంబలి అన్నాడు. ఆ నల్లని ఆ డార్క్నెస్ అంతా కూడా సూర్యుని కమ్మేసింది. ఇప్పుడు సూర్యుడే నలుపైపోతే చంద్రుడు ఏమైపోవాలి? చంద్రుడు కూడా నలుపైపోవాలి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆ వెలుగును చంద్రుడు తీసుకొని మనకి కాంతినిస్తుంది, అంతే కదా. అందుకనే చంద్రుడు ప్రకాశమానం కాదు, అది స్వయం ప్రకాశుడు కాదు. సూర్యుడు మాత్రమే ఆ వెలుగును తీసుకొని చంద్రుడికి నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు సూర్యుడు లేనప్పుడు చంద్రుడు ఏమైపోతుండు? చీకటిమయమైపోతాడు. సూర్యుడు వచ్చాడు కాబట్టి చంద్రుడు కనిపించాడు. సూర్యుడు నలుపు అయిపోయాడు. కటిక చీకటి కమ్ముకుంది. కంబలి వల్ల నలుపు అయిపోయాడు సూర్యుడు. అలా నలుపు అయిపోయినప్పుడు చంద్రుడు ఏమైపోవాలి? తను కూడా నలుపు అయిపోవాలి. కానీ అదంతా కూడా రక్తవర్ణం అయిపోయిందంట. అంటే ఎర్రని రక్తం ఎలాగైతే మనకు కనబడుతుందో అది రక్తవర్ణం అయిపోయిందంట. ప్రతిదీ కూడా ఏంటంటే పోల్చి చెప్తున్నాడు. ఆ కాలంలో జరుగుతున్న సంఘటన చెప్తూ ఇంకేమంటాడు? పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను అంటారు పిల్లలు. అంటే ప్రతి మాట ఏంటంటే అక్షరార్థంగానే తీసుకోవద్దు. చంద్రుడు రక్తవర్ణం అయిపోయినాడు. మనకు అప్పుడు చూస్తుండే కదా, అంతెందుకు ఫేస్ అంతా కూడా రెడ్డిష్, అంటే రెడ్గా అయిపోయింది. రెడ్డిష్ ఎందుకు అయిపోయింది అని మాట్లాడుతూ ఉంటాం. మన ఆవేశంకి వచ్చినప్పుడు కానీ బ్లడ్ అంతా కూడా ఒక రకమైన స్థితిలోకి వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది. అలాగే సూర్యుని కూడా వేడిని బట్టి అక్కడ ఉన్న పరిస్థితి మాత్రం సూర్యుడు బాగా వేడి చేస్తున్నాడు, బాబోయ్ ఎండలు తట్టుకోలేకపోతున్నాం అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటాం. దాన్ని ఇంకా నానా రకాలుగా మనం పోలుస్తూ ఉంటాం. ఆ విపరీతమైన వేడిని తట్టుకోలేక మనం నరకంతో పోలుస్తూ ఉంటాం. అది మనం చనిపోయేలాగా ఉన్నామని ఎన్నో మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ వేడి ఎలాగైతే కనిపిస్తుందో సూర్యులో ఉన్న ప్రకాశమైనది, అంటే అది వాయువుల మిళితమైంది, అది అగ్ని గోళం లాంటిది, అది మండే గోళం లాంటిది సూర్యుడు. అలాంటి ఆయన చీకటి కమ్ముకున్న తర్వాత చంద్రుడు అంతా కూడా రక్తవర్ణం అయిపోయింది. అలాంటి సందర్భంలో అకాలపు కాయలు అంజరపు చెట్టు నుంచి రాలి పడిపోయినట్టు, పెద్ద గాలికి కాయలు రాలిపోతుంటాయి. మనకు ఎక్కువగా తెలిసింది ఏంటంటే మామిడి కాయలు పూత అంతా కూడా రాలిపోయినట్టుగా మనం చూస్తుంటాం. వడగళ్ళ వాన చేత కానీ ఇలాంటి సందర్భం. అలాగే అంజరపు కాలం అంట అకాలపు కాయలు ఉంటాయంట. కాలం కానీ కాలంలో కాసే కాయలు కూడా ఉంటాయంట. కొన్ని కాయలు మనకు ప్రవణేశ్వరు ఒక అంజరపు చెట్టును చూసారంట ఆకలి గురినప్పుడు. ఆయన చూసినప్పుడు దానికి కాయలు లేదంట. అప్పుడు ఒక మాట మాట్లాడతారు, అది అంజరపు పండ్ల కాలం కాదు అంట. కానీ పండ్ల కాలం కాకపోయినా అంజరపు చెట్టుకు ఉన్న లక్షణం ఏంటంటే అకాలపు కాయలు కూడా కాస్తుందంట. కాలంలోనే కొన్ని కాస్తున్నాయి. సీజనల్ ఫ్రూట్స్ అంటాం కదా పిల్లలు, సీజనల్లో వచ్చేవి ఉంటాయి. కానీ సీజన్ కాకపోయినా ఆ చెట్టుకు ఉండే లక్షణం ఏంటంటే అంజరపు చెట్టుకు సీజన్ లేని టైంలో కూడా కాయలు కాస్తుందంట. అందుకని అకాలపు కాయలు అన్నాడు. అకాలపు కాయలు పెద్ద గాలి వాళ్ళ చేత ఊగి పడిపోయినట్టుగా ఆకాశంలోని నక్షత్రాలంట భూమి మీద పడిపోయాయంట. ఇప్పుడు అక్కడికి వచ్చేటి పిల్లల ప్రతిది కూడా ఏంటంటే ఆయన దర్శన రీతిగానే చూస్తున్నాడు. ఆయన ప్రతి మాట ఒక అలంకార ధోరణితో చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోవడానికి దాని ప్రభావము తీవ్రత మనకు అర్థమైపోవాలి. సూర్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు 4వ పాత్రను ఎత్తినప్పుడు అంట సూర్యుడికి ఒక అధికారం వచ్చిందంట. 4వ పాత్రను పోసినప్పుడు దేవదూత 4వ పాత్రను విప్పినప్పుడు ఇదే మనం ముందు ఉన్న తరగతిలో మనం చూస్తూ ఉంటాం. 4వ పాత్రను పైకి ఎత్తినప్పుడు సూర్యుడికి అధికారం ఇవ్వబడిందంట. ఆ వేడి చేత భూమి మీద ఉన్న మనుషులందరినీ కాల్చి చంపడానికి అధికారం ఇవ్వబడిందంట. అతనికి ఎందుకు అంత అధికారం అంటే అది వేడి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి కదా, ఎండ దెబ్బతో చాలా మంది చనిపోయినట్టుగా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఉన్న సందర్భంలో పిల్లరా సూర్యుడు భూమికి దగ్గర ఉండే గ్రహం. సూర్యుడికి దగ్గర ఉండే గ్రహం భూమికి దగ్గర ఉండే గ్రహం సూర్యుడు.
దాని వేడి మనకు ఎప్పుడు సూర్యుడు కనబడినంత పెద్దగా నక్షత్రాలు కనిపించవు. సూర్యుడు కనిపించినంత పెద్దగా నక్షత్రాలు కనిపించవు. ఎందుకంటే సూర్యుడు మనకు చాలా దగ్గరగా ఉన్నాడు, నక్షత్రాలు చాలా దూరంలో ఉన్నాయి. భూమి కంటే సూర్యుడు చాలా పెద్దోడంట, 11 రెట్లు పెద్దోడంట. 11 టైమ్స్ భూమి కంటే సూర్యుడు పెద్దదంట. మనం భూమి చాలా పెద్దది విస్తీర్ణంలో, చాలా పెద్దది కదా. అది ఒక రోజు దాని చుట్టూ తిరిగి రావడానికే ఒక 24 గంటలు పడుతుంది. అంత పెద్దది భూగోళము. దానికంటే 11 రెట్లు పెద్దది సూర్యుడు అంట పిల్లలు. ఆ వేడి అందుకనే భూమి మీద ప్రకాశిస్తుంది. అది మనకే కాదు, మిగతా గ్రహాలకు కూడా వెలిగిస్తుంది. భూమి మీదకి కాదు, మిగతా గ్రహాలకు కూడా వెలిగిస్తుంది. సూర్యుడి కంటే చాలా పెద్దది నక్షత్రాలు, కొన్ని లక్షల రేట్లు పెద్దవి నక్షత్రాలు. భూమి కంటే 11 రెట్లు, 11 టైమ్స్ పెద్దది సూర్యుడు. సూర్యుడి కంటే కూడా పెద్దవి నక్షత్రాలు. అవి దూరంగా ఉన్నాయి కాబట్టి మనకు చిన్నగా కనబడుతున్నాయి. ఇది సూర్యుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనకు పెద్దగా కనబడుతున్నాడు. అది ఆయన దూరంగా వెళ్ళిపోయినా ప్రభావమే మనకు, అంటే భూమి మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా కోల్డ్ ఎక్కువైపోతుంది, మంచు గట్టిపోతాం మనం. సూర్యుడికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఎంత కావాలో తీవ్రత, అంత వేడి తీవ్రత భూమి మీద ఉంది. ఆయన దూరంగా వెళ్ళిపోయినా మనం వెలుగు చూడలేము, ఎప్పుడు ప్రతిరోజు చీకటిలోనే ఉంటాం. అలాంటిది సూర్యుడే భూమి కంటే పెద్దోడు. ఆయన సూర్యుడు కనుక మన మీద పడిపోతే భూమి సరిపోదు, చిన్నది కాబట్టి. ఎందుకంటే దీనికంటేనే పెద్దది సూర్యుడు కాబట్టి, భూమి కంటే పెద్దది సూర్యుడు కాబట్టి. ఇప్పుడు సూర్యుడి కంటే పెద్దది నక్షత్రాలు. అలాంటిది భూమి మీద పడే అవకాశం ఉంటుందా? అర్థమవుతుంది కదా, నిజంగా తీరంత అర్థమైంది కదా. భూమి కంటే 11 రెట్లు సూర్యుడు పెద్దోడైతే సూర్యుడి కంటే పెద్దది నక్షత్రం. ఒక నక్షత్రం కనుక భూమి మీద పడిపోతే స్థిరమే సరిపోదు, చాలా చిన్నది. పెద్దదైన దాని మీద పెద్ద దాంట్లో చిన్నది పడితే సరిపోతుంది అని మనం చెప్పవచ్చు, దీంట్లో పడింది అని. కానీ చిన్న దాంట్లో పెద్దది పడుతున్న విస్తీర్ణం సరిపోదు, అది దానికి పెద్ద విస్తీర్ణం సరిపోదు. ఈ రూమ్ కంటే పెద్దది మనం ఒక కంటైనర్ తీసుకొచ్చి దీంట్లో పెడతామంటే పెట్టలేం కదా. అదే పెద్ద కంటైనర్లో ఈ రూమ్ తీసుకుని మనం పెట్టాలని కూడా పెట్టగలుగుతాం. క్యాబిన్, పెద్ద పెద్ద కంటైనర్లో క్యాబిన్ పెడతాం. అదే క్యాబిన్ కంటే పెద్దది కంటైనర్ కాబట్టి మోసుకొని రాగలుగుతుంది. కానీ కంటైనర్ చాలా పెద్దది, కంటైనర్ చాలా పెద్దది, క్యాబిన్ మీద పెట్టగలుగుతాము. క్యాబినే పెద్దది అయింది అనుకోండి, చాలా పెద్దది అనుకుంటే కంటైనర్ సరిపోదు, దాన్ని మోయగలిగింది దీనికంటే పెద్దదై ఉండాలి. అలా దీని మీద పడితేనట్టు అకాల పండ్లు పడినట్టుగా, అంజుర పండ్లు పడినట్టుగా నక్షత్రాలు ఆ దినాన, మహా ఉగ్రత దినాన, ఆ భూకంపం కలిగినప్పుడు అంట భూమి మీద నక్షత్రాలు రాలుతాయి అంటున్నాడు. అంటే అది మహాభయంకరమైన దినము. ఆ రోజు అన్ని కూడా లయమైపోతాయనే విషయము మనకు అర్థం అవ్వడానికి చెప్తున్న మాటలు పిల్లలు. దాని ప్రభావం ఎంత ఉండబోతుందో మనకు అర్థం అవ్వాలి. ఇది ఇప్పుడే కాదు పిల్లలు, ప్రకటన గ్రంథంలో ఇప్పుడు కొన్ని మాటలు పొందుపరిచిన విషయాలు ఏంటంటే పిల్లరా, ఆయన ప్రభు అనేశ్వరుడు కూడా ఈయన భూమి మీద సంచరిస్తున్న కాలంలో కూడా ఎన్నో విలువైన విషయాలు తెలియజేశాడు. ఆయన రెండో రాకడ గురించి కూడా తెలియజేశాడు, ఉగ్రత దినం గురించి కూడా తెలియజేశాడు. ఆ విషయాల్లో ఒక మంచి మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం పిల్లలు. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందని శక్తులు కదలింపబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకోండి, మీ విడుదల సమీపించుచున్నదని అనుకుంటున్న పిల్లలు. సాక్షాత్తు ప్రభువే చెప్తున్న మాటలు ఇది. ఆయన సజీవంగా ఈ భూమి మీద సంచరించిన కాలంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు పైన మాటలన్నీ కూడా యెరూషలేము అంతం గురించి చెప్తున్నాడు. యెరూషలేము దండ్ల చేత తొక్కబడుతుంది, యెరూషలేము దేవాలయం కూర్చోబడుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు, యూద ప్రజలకు శ్రమ రాబోతుందని చెప్తూ మరియు ఎలా రాబోతుంది అంటున్నాడు. ఇంకా తర్వాత చెప్పబోతున్న మాట రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనబడతాయి. భూమి మీద సముద్ర తరంగుల ఘోషలు కలవరపడిన శనులకు శ్రమ కలుగుతుంది. ఇందాక చదువుకున్న మాటలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మనసులో ఉంచుకొని ఈ మాట కూడా చదువుతూ ఉంటే ప్రభు మాకు ముందే చెప్పేశాడు కదా అని మన విషయం మనకు అర్థమవుతుంది. ఆ 6వ ముద్ర ఆ నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళిపోయే సందర్భం పిల్లలు, ఆ రెండవ రాకడలో సంభవించబో సూచనలు ఎక్కువగా తెలియజేస్తుంది. అలాంటి సందర్భాలే మనకు ముందున్న తరంలో కూడా మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు. సూర్యుడు నలిపెక్కింది, చంద్రుడు కనిపించింది,
భూకంపం కలిగిన సందర్భాలు మనం ఎన్నో సందర్భాల్లో చూస్తుంటాం పాత నిబంధన గ్రంథంలో. ఆ మాటను కూడా ప్రకటన అంటే ఒక ప్రవచన పూర్వకంగా చెప్పిన మాటను చూద్దాం పిల్లరా. పాత నిబంధన గ్రంథం వచ్చండి పిల్లరా. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం నుంచి 783వ పేజీ పిల్లలు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమ తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆచీలు వరకు సాగగా మీరు ఆ కొండలలోనికి పారిపోదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అంటే అప్పుడు కూడా అంటే ఉజ్జియా దినాల్లో వచ్చిన భూకంపం లాంటిదే మళ్ళీ రాబోతుంది. అప్పుడు మీరు ఎప్పుడైతే పారిపోయారో ఉజ్జియా దినాల్లో అలాగే మీరు పారిపోదురు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోను. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అంటే చీకటి వేళ వెలుతురు వస్తుంది, పగలు మాత్రం చీకటిమైపోతుంది. అది పగలు కాదు, రాత్రి కాదు. చూస్తేనేమో అది మన టైం ప్రకారం చూసుకుంటేనేమో అది డే టైము, కానీ సూర్యుడు ఏమైపోతుంది అంటే చీకటి అయిపోతుంది కాబట్టి అది రాత్రిలా కనిపిస్తుంది. అది పగలు కాదు, రాత్రి కాదు, వెలుతురు కనిపించదు అంటున్నాడు పిల్లలు. ఇది ఆ సందర్భాన్ని ఇప్పుడు ఎలా ఇది రెండవ రాక నుంచి సూచిస్తూ ఆయన ప్రభువైన యేసు వారు శిలువ మరణాన్ని పొందిన సందర్భాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పిల్లల, ఆ సందర్భంలో జరిగిన సంఘటన కూడా ఇలాగ ఉంటుంది. పర్వతము రెండుగా చిరిగిపోయిందంట. ఒక తట్టున తూర్పు వైపున పొడ వైపున వెళ్ళిపోయింది. దేవాలయ తెర రెండుగా చిరిగింది. ఆయన చనిపోగానే పెద్ద భూకంపం కలిగింది. సజీవులు అనేకులు లేచి పరిశుద్ధులు అనేకులు కనబడి యెరూషలేముకు వెళ్ళినట్టు కనబడుతుంది, అనేకులు కనపరుచుకున్నట్టు కనబడుతుంది. అది ఎప్పుడు జరిగిందంటే ఇంచుమించు ఎన్ని గంటలకు ఆయన సిలువ వేశారు? ఎన్ని గంటలకు సిలువ వేశారు? మీరు మళ్ళీ చదవాలి బైబిల్. ఎన్ని గంటలకు సిలువ వేశారు ఆయన్ని? 9 గంటలకి. చనిపోయింది ఎప్పుడు? 3 గంటలకి. కానీ అప్పుడు ఏమైపోయిందంట, అంత చీకటిమయమైపోయిందంట. ఆ సందర్భాన్ని కూడా మనం మత్తయిలో చూస్తూ ఉంటాం పిల్లలు. దేశమంతా కూడా చీకటి కమ్మినంట. అది పగలు కావాలి, పగలు సందర్భము. ఇంచుమించు 3 గంటలు అంటే పగలు సందర్భం. కానీ చీకటి కమ్మే వరకు అది పగలు కాదు, రాత్రి కాదు. ఆ సందర్భంలో ప్రభువు ఎప్పుడైతే పెద్ద కేక వేసి ప్రాణం విడిచినో మహాభూకంపం కలిగింది. ఆ చనిపోయిన పరిస్థితులు అనేకులు వచ్చారు. ఆ రోజు ఎలాంటి సందర్భం అయితే కలిగిందో దీనికి సాక్షార్థంగానే రెండవ రాకల్లో కూడా జరగబోతుందని అక్షరార్థంగా మనకు అర్థం అవడమే కాకుండా ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ప్రజలకు చూపించేశాడు పిల్లలు. ఇలాంటి సందర్భమే రెండవ రాకలో కూడా జరగబోతుంది. ఆ దినం ఎలా ఉండబోతుందంటే సూర్యుడు ఉన్నట్టుగానే ఉంటాడు, అది పగలు కాదు. కానీ ఆకాశం అంతా కూడా భూమి అంతా ఏంటంటే చీకటి కమ్మబోతుంది. అది యెరూషలేము పరిసర ప్రాంతాల్లోనే ఆ రోజు భూకంపం కలిగింది. ఉజ్జియా దినాల్లోనే భూకంపం కలిగింది. కానీ రెండవ రాకడ ఏంటంటే ప్రపంచం అంతటా భూమి అందంతటా మహాభూకంపం కలుగుతుంది అన్నాడు. మహాభూకంపం కలుగుతుంది, అది మహా ఉగ్రత దినం అన్నాడు. కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. యోవేలు గ్రంథం కూడా చూడండి పిల్లలు. యోవేలులోను ఆమోసులోను కొన్ని మాటలు మాట్లాడుతుంటాడు భక్తుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. 30వ వచనము 31వ వచనము 254 పేజీ పిల్లలు. 2వ అధ్యాయము. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూపస్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో
యెహోవా పిలిచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అంటున్న పిల్లలు. ఇంకా అలాగే 3వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చూద్దాం పిల్లల. 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పెను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి అన్నాడు పిల్లలు. భూమి ఆకాశం ఏమైపోతుందంట? వణుకుచుంది అన్నాడు. ఈ మాటని ఇలాగే పెట్టుకొని పిల్లలు ఇంకా ఆమోస్లోను, జకర్యాలోను, హబక్కులోను ఇంకా విలువైన మాటలు మాట్లాడతారు. ఇందాక చదువుకున్న మాటలకు వచ్చిన పిల్లలు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంకి వచ్చిన పిల్లలు, ఈ మాటలు మనం ఏదైతే చదువుకున్నామో అదే మాటలు మనసులో ఉంచుకొని చదువుతున్నాం పిల్లల. నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. అది యెరూషలేములో నుంచి జరిగిన భూకంపం లాంటిది కాదు, ఉషియా దినాల్లో వచ్చిన భూకంపం లాంటిది కాదు. అక్కడ ఏదో పాలస్తీనా పరిసర ప్రాంతాల్లోను, నేపాల్ పరిసర ప్రాంతాల్లోను, ఈజిప్ట్లోను, అలాగే తైవాన్లోను, భూపాల్ ఈ పరిసర ప్రాంతాల్లో, మన ఇండియాలో కొన్ని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వచ్చిన భూకంపం లాంటిది కాదంట. ఇది పెద్ద భూకంపం అంటున్నాడు. సూర్యుడు కంబని వలె నలిపాడు. ఇందాక చదువుకున్న మాటలు కూడా మనం పొందుపరుచుకున్న మాటలు కూడా మన మనసులో ఉంచుకుంటే పిల్లరా, అయ్యా ఇది పాత నిబంధనలో కూడా రెండో రాకడ గురించి తెలియజేశాడు దేవుడు. అప్పుడు కూడా ఏమన్నాడంటే సూర్యుడు నలుపవుతాడు, తేజోహీనుడు అవుతాడు అంటాడు. మహీయుడు కాస్త తేజోహీనుడు అవుతాడు. అంటే ప్రకాశం ఉండదు సూర్యునిలో, జస్ట్ ఉన్నాడంటే ఉంటాడు. ఆ అగ్నిగోళం కాస్త ఆవిరైపోతుంది, అంతరించుకొని పోతుంది. ఆదిని అలాగే మాట్లాడుతూ చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయనండు. చంద్రుడు రక్తవర్ణమాయన మాటలు ఇందాక చదువుకున్న మాటలు మనం జ్ఞాపకం ఉన్నాయి కదా పిల్లలు. పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్ల నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలునన్నాడు. ఇంకా నక్షత్రాల కాంతి హీనమైపోను అన్నాడు. ఇందాక చదువుకున్న మాట కదా. అంటే ప్రకాశమాన అయినవి కాస్త ఏమైపోతుంది, ఇంకా దాంట్లో పవర్ ఉండదు. ఇప్పుడు మన బ్యాటరీ అయిపోయినప్పుడు ఎలాగైతే డల్గా అయిపోతాయో లైట్స్ మనకు అప్పుడప్పుడు చూస్తుండే స్టార్స్ అని కూడా అలా రక్తహీనం అయిపోతుంది. దాంట్లో పవర్ అంటూ కనిపించదు. చంద్రునిలో, సూర్యుల్లో కూడా మనకు తేజహీనుడిగా అయిపోతాడు. నక్షత్రాలు సైతము ప్రకాశం అనేది తగ్గిపోతుంది. అలాంటి సందర్భంలో కిందికి మాట్లాడుతున్నాడు. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోవను. ఆకాశ మండలం అన్నాడు. ఇందాక చదువుకున్న మాట యోవేల్లోనే మాట ఏమన్నాడు? భూమి ఆకాశము వణికిపోచున్నాయి అంటాడు పిల్లలు. దేని కొరకు? ఆయన రాకడ వస్తే దీనికి సృష్టికి అంతం వచ్చేస్తుంది. పంచభూతాలు కదిలింపబడతాయి, శక్తులన్నీ కూడా కదిలింపబడతాయి. అదే ప్రభు చెప్పేశాడు. భూమి మీద శక్తులన్నీ కూడా కదిలింపబడతాయి. ఆయన వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు, ఆ రెండవ రాకడకు వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, మత్తయి సువార్తలో, మన లూకా సువార్తలో మనం ఇందాక చదువుకున్న మాట 21వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో కూడా అదే మాట మాట్లాడతారు 21వ అధ్యాయంలో. ఆకాశ మండలన్నింటిలో ఉన్న శక్తులన్నీ కూడా కదిలింపబడిపోతాయి అంటాడు. ఆయన వస్తే ఆయన ఉగ్రతకు చాలిన వాడెవడు? మీరే అనుకుంటున్న, మనుషులు అనుకుంటున్న, మనమే అనుకుంటున్నామేమో. మీరే కాదు, పర్వతాలైనా, ఆకాశాలైనా, నదులైనా, తరంగాలన్నీ కూడా, ఘోషంతా కూడా అంశగల సామర్థ్యం ఆయనకుంది. కానీ ఆయన ఉగ్రతకు తాలిన వాడేవాడు ఎవరు భరించగలుగుతారు? కానీ యెహోవా నామమున ప్రార్థన చేసేవారు మాత్రమే ఆ రోజున రక్షింపబడతారు అని అన్నాడు. ఇందాక మాట చూడండి పిల్లరా, ఇదే మాటలు దగ్గర ఉంచుకోండి పిల్లరా. పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక, ఒక విలువైన మాట పేతురు గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి కిందికి చదువుతాం పిల్లల. ప్రియులారా, మర్చిపోబడి ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలె, ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల, అంటే మనందరి ఎడల దీర్ఘశాంతం గల ఉన్నాడు. ఇప్పుడు ఇందాక మన ఆయన రాకడ, ఇప్పుడు 5వ ముద్రకు 6వ ముద్రకి ఏంటంటే చాలా సంవత్సరాల కాల వ్యవధి ఉంది పిల్లరా. బలిపిండ కింద కొంతమంది ఆత్మలు చూసేసారు. వాళ్ళు ఎప్పుడు అంటున్నారంటే, అయ్యో ఎప్పుడు తీర్పు తీరుస్తామంటే కొంచెం కాలము విశ్రమించమన్నాడు. 6వ ముద్ర వెంటనే విప్పేసినట్టుగా కాదు, అక్కడ కొంత కాల వ్యవధి ఉంది. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు మాత్రం నిత్య నాశనం అయిపోతుంది, ప్రపంచాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, భూమికి అంతం రాబోతుంది. అప్పుడు సూర్యుడు కదిలింపబడతాడు, రక్తవర్ణమైన హీన స్థితికి అంతా కూడా ప్రకాశమైనవన్నీ కూడా తేజోహీనం అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. కానీ ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే ఎవరు కూడా నశించడము ఆయనకి ఇష్టం లేదంట. మీకులాగే బ్రతకాలని చాలా మంది ఉన్నారయ్య అక్కడ భూమి మీద. కొంతకాలం సమయం ఇద్దాం, అలా బ్రతికి నా కొరకు బ్రతికేవారు, నీకు మీ యొక్క
రక్తానికి ప్రతిఫలంగా వారు కూడా చాలా మంది మార్పు కలిగిన వారు భూమి మీద ఉన్నారయ్యా అని కొంతకాలం విశ్రమించమన్నాడు. అందుకని ఏమన్నాడు, అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. గనుక ఆకాశములు రవ్వులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు అంటున్నాడు పిల్లరా. ఇంకా అదే మాట ఇందాక చదివిన మాట మళ్ళీ చదువుతా పిల్లరా. అక్కడ ఏమంటున్నా, ఆ దినమున, అది ఏ రోజు అంట, ఆ దినం అంటే ప్రభు దినము అంటున్నాడు. ప్రభు దొంగ వచ్చినట్లుగా వచ్చును, అదే 10వ వచనం. అయితే ప్రభు దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును అంటున్నాడు పిల్లలు. ఇందాక చదువుకున్నాం కదా, ఆకాశము వస్త్రం వలె ఏమైపోతుందంట, చుట్టబడిపోతుందంట. ఒకేసారి వస్త్రాన్ని ఎలాగైతే చుట్టేస్తామో, ఎలాగైతే మనం చాపను కదా చుట్టేసినట్టుగా ఆకాశం ఏమైపోతుందంటే ఇమీడియట్ గా చుట్టబడిపోతుందంట. మనకు కనిపించే ఆకాశం అంతా కూడా ఏ దినాన, ఆ దినమన, ఆయన వచ్చిన దినాన. ఆ మాట మాట్లాడుతున్నా చూడండి, ఆకాశంలో మహాధ్వనితో గతించిపోను పంచభూతములు అంటున్నాడు. పంచభూతాలు మనకు తెలుసు కదా, ఏంటి మనకు తెలిసినవి పంచభూతాలు అంటే? పంచభూతాలు మనకు బాగా తెలుసు కదా పిల్లరా. చిన్నప్పుడు చదువుకున్నారు కదా, మనం అన్నీ మర్చిపోయాం. మనం ఓన్లీ ధరంసే గుర్తున్నాయి, ఓన్లీ ధరం కదా. మనం ఏదైతే మనము బాగా మనకు యూజ్ అవుతున్నాయో, మనం ఇందాక చదువుకున్నట్టుగా భూమి, ఆకాశము, నీరు, ఇవన్నీ కూడా గాలి, ఇవన్నీ కూడా పంచభూతాలు అన్నీ కూడా, వాయువు, ఇవన్నీ కూడా మిక్కట మనం ఏంటవుతాయి, ఈ పంచభూతాలన్నీ కూడా లయమైపోవును అంటున్నాడు. పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను అంట. ఇప్పుడు కాలిపోతాయి అంటున్నాడు. అర్థమవుతుంది కదండి. ఆయన ఏంటంటే ఒక్కసారి రక్తవర్ణం అయిపోతుంటే ఇప్పుడు వచ్చేది జలప్రలయంతో వచ్చేది కాదు అంతము. ఎందుకంటే జలప్రలయం నోహా దినాలు వచ్చినప్పుడు దేవుడు ఒక తీర్మానానికి వచ్చేసాడు, ఇక్కడ నుంచి నేను ప్రజల్ని నీటితో నేను సంహరించను అన్నాడు. అంటే రెండవ రాకడ అనేది ఎలా ఉండబోతుంది, ప్రభు రాకడ వచ్చినప్పుడు ఏంటంటే అగ్ని గంధకాలు వస్తాయనే మాట మనకు ఎక్కువగా మనం వింటున్న మాటలు పిల్లలు. ఇదంతా కూడా రగులు కోరిపోతుంది, అంటే కాలిపోతుంది అంటున్నాడు. భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కూడా కాలిపోతున్నాయి, పంచభూతాలన్నీ కూడా లయమైపోతుంది. ఆకాశం అంతా కూడా చుట్టబడిన వస్త్రాలే అది మిక్కటమైన వేడుకతో, పెద్ద శబ్దంతో, ఒక పర్వతం కూలినప్పుడు కానీ, బిల్డింగ్ మనం కూల్చినప్పుడు కానీ, డిమాలిష్ చేసినప్పుడు ఎంత శబ్దం అయితే వస్తుందో అలా అంతకంటే గొప్పది భూమి అంతా కూడా కూలిపోతుంది, ఆకాశాలన్నీ కూడా లయమైపోతున్నాయి, పంచభూతాలన్నీ కూడా కరిగిపోతాయి అయ్యా ఆయన రాకడ వచ్చినప్పుడు. ఇంకా కిందికో మాట్లాడుతూ చూడండి పిల్లలు, దాని మీద కృత్యములు కాలిపోను, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవ్వులు కొని లయమైపోవునట్టు. అంటే ఇక్కడ భూమికి తగలబడిపోయిన తర్వాత ఇవన్నీ కృత్యాలన్నీ కాలిపోతున్నప్పుడు ఆటోమేటిక్ ఆకాశం కూడా ఏమైపోతుందా, అది కూడా కాలిపోతుంది అంటున్నాడు. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోతాయి అంటున్నాడు పిల్లలు. ఇంకా ఏది కూడా ఇక్కడ నిలిచి ఉండదు అంటున్నాడు. ఎందుకంటే మనకు శాశ్వతమైన లోకం ఎక్కడ ఉండబోతుంది, ఇప్పటి నుంచి ఆయన రాజ్యంలో ఉండబోతుంది. ఆయన వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఇవన్నీ కృత్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పిల్లలు, ఎవరు కూడా తాలుకోలేరు. అయ్యో ఇంత ఉగ్రత దినం వచ్చేసింది కదా, ఒకప్పుడు ఒక సైడ్లో మనకు భూకంపం వచ్చిందని మనకు తెలిసింది అనుకోండి పిల్లల, మనం ఎక్కడ దాక్కుంటాం పిల్లల? భూకంపం వచ్చింది, మనం ఎక్కడ దాక్కుంటాం పిల్లల? మంచం కిందన. చిన్నప్పుడు అలా చేసేవారు పిల్లలు. భూకంపం వచ్చిందంటే మంచం కింద దాచిపెట్టేవారు పిల్లల్ని. అంటే భూకంపం వచ్చినా కానీ మంచం కింద ఉన్న నా బిడ్డకి ఏమి కాదని. అలాంటి ఆలోచనలు ఉండేవి పిల్లల. ఒకప్పుడు 75లో 74లో స్కైలాబ్ పడ్డదని చాలా మనం విన్నాం కదా పిల్లలు. పార్టికల్ ఆకాశం నుంచి పడుతుందని అనేకులు ఏం చేశారంటే ఇదే అంతం రాబోతుందని శాస్త్రవేత్తలు కానీ అప్పుడు పెద్ద అనౌన్స్మెంట్ జరిగిందంట. మనం ఎప్పుడో వచ్చిందో అనుకుంటలేము అనుకోండి. ఆ టైంలో ఏంటంటే పిల్లలు ఇది జరిగిపోతుందని గొర్రెలు ఉన్నారు, గొర్రెలు కోసుకుని తిన్నారంట, మేకలు ఉన్నారు, ఇలా కొట్టెలు చేసి ఇష్టం అంటే ఇదే లాస్ట్ డే అన్నట్టుగా ఇష్టానుసారంగా చేశారంట. కానీ అది కాస్త ఆ సముద్రంలో పడే రీతిగా ఆ రోజు ప్లాన్ చేసి అలా పడగొట్టేశారు, దాన్ని బ్లాక్ చేశారని ఆ మాటలు మనం వింటూ ఉంటాం పిల్లలు. దీని మా కృపం బట్టి ఏంటంటే భూమి మీదకి ఆ ఉగ్రత అనేది రాలేదు, తప్పించేశాడు. దాన్ని బట్టి అనేకులు తనకి ఇష్టానుసారంగా బ్రతికేస్తారు. అలా వచ్చేసింది కాబట్టి పిల్లలందరూ కూడా మంచాల కింద పెట్టేసి, బాక్సులను పెట్టేసి, ఏం రాకుండా ఒక పకడ్బందీ ఉంచేసి వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా తినడము, తాగడము, దాంతోనే ఇష్టానుసారంగా బ్రతికేస్తారంట. అలాంటి తరుణం ఇప్పుడు రెండవ రాకలో జరగబోతుందంట పిల్లల. ఇదంతా కూడా మిక్కడమైన వేండ్రతో రగిలిపోతున్నప్పుడు పిల్లల ఆ ఉగ్రతకు చాలినవాడు ఎవడు అంటాడు. కిందికి మాట చూద్దాం పిల్లల. ఆ ప్రకటన గ్రంథంకి వచ్చిన పిల్లల 6వ అధ్యాయం కింది భాగం చూద్దాం పిల్లల. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు
తప్పేను అంటాడు పిల్లలు. అంటే ఆకాశ శక్తులన్నీ కూడా ఏమైపోతున్నాయి అన్నాడు ప్రభు యేసు లూకాసు వార్తలో, కదిలింపబడుతున్నాయి అన్నాడు. పేతురుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ వేండంతో అవన్నీ కూడా ఏమైపోతాడ, రగులు కొనిపోతాయి. అలా ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాశులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గోరంలోను బండ సందుల్లోను దాగుకొని, ఇప్పుడు ఏమంటున్నాను, ఉగ్రత రాబోతున్నప్పుడు ఏం చేసుకున్నాం, మనం తప్పించుకునే మార్గాలు వెతుకుతుంటాం. ఇవన్నీ అకస్మాత్తుగానే క్షణంలోనే జరుగుతాయంటే పిల్లగా. అలా తప్పించుకునే మార్గం కొరకు ప్రజలందరూ కూడా ఏమైతుందంటే అంతటా పరుగులు ఎత్తుతూ ఉంటారు. భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్లో ఉండం, మనం కిందికి వెళ్ళిపోతాం. ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్తాం, ఏదైనా చెట్లు పట్టుకుని ఉంటారు, గుడ్లు పట్టుకుని ఉంటారు. కొంతమంది చెట్లు ఎక్కిపోతారు, ఎందుకంటే భూమి పడిపోతే చెట్టు అన్న కొద్దిగా ప్రొడక్షన్ ఇస్తే మధ్యలో పడిపోకుండా ఉండదని. ఇలా పర్వతాల వైపు, కొండల వైపు అందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి తాలినవాడు ఎవడంటాడు, కింది చూడండి పిల్లలు, సందుల్లో దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్క ఉగ్రత దినము మహాదినము వచ్చెను, దానికి తాళచాలిన వాడి ఎవడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములను బండలతోనూ చెప్పుచున్నారు. అదే చెప్తున్నారు, మమ్మల్ని కొద్ది కాపాడని. ఇప్పుడు చెట్లతో నాకు కూడా కొద్ది చెట్టు మీద అవకాశం ఇవ్వండి, ఎందుకంటే భూకంపం వచ్చింది కాబట్టి, భూకంపం వచ్చినప్పుడు అంతే భూమి నెరవేర్చుకొని వెళ్ళిపోతుంది కాబట్టి, నోరు తెరిచినప్పుడు వెంటనే దాంట్లో పడిపోతామేమన్న ఉద్దేశంతో బిల్డింగ్ లో ఉంటే బిల్డింగ్ కూలిపోతే అందరూ దాని కింద అయిపోతే బిల్డింగ్ లో ఉండకుండా సేఫెస్ట్ ప్లేస్ కోసం అని ప్రయత్నం చేశారు. కానీ ఆ దినం ఏమైపోతుంటే పంచభూతాలు అన్ని కూడా లయమైపోతుంటాయి. ఆయన రాకడ క్షణమాత్రంలోనే ఇట్టే జరిగిపోతుంది అంటున్నాడు. దీనికి తాళినవాడు ఎవడు? కానీ ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో, దేవుని రక్షణ పొందుకొని ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో వారికంటే ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది మాటలు పిల్లరా, ఈ 6వ ముద్రను విప్పినప్పుడు 7వ అధ్యాయం అంతా కూడా 6వ ముద్ర గురించి చెప్తూ ఉంటారు పిల్లలు. దాని అంతా కూడా కొనసాగింపు తర్వాత మాట్లాడుతుంది. కానీ ఒక మత్తయి సువార్తకు వచ్చిన పిల్లలు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా అదే మాట మాట్లాడతాడు. లూకాసు వార్తను చూసుకొని మేము చూద్దాం పిల్లలు. 24వ అధ్యాయం 29వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. 24వ అధ్యాయం. వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశమందుడి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అది ఎలా జరుగుతుందంటే పిల్లల, అది రెప్పపాటున జరిగిపోతూ ఉంటుంది. శక్తులన్నీ కూడా కదిలింపబడతాయి. ఒకనొకటి ఊగిపోతుంది కదా, మన చెట్టుకు కదా కాయలు రాలిపోతూ ఉంటాయి కదా పిల్లలు. అలాగే ఆకాశంలో ఉన్న ఆ నక్షత్రాలన్నీ కూడా అలా ఊగిపోతూ ఉంటాయి, అన్ని కూడా కదిలింపబడుతూ ఉంటాయి. అది పడిపోయిన సందర్భంలో అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడు వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపొచ్చు. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అన్నాడు. అంటే పరిశుద్ధుల కొరకు భక్తి గల జీవితాన్ని కాపాడుకున్న వారిని భూమి మీద ఉన్న ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు పిల్లలు. నీతిగా బ్రతికేవారు వారు ఎక్కడున్నా కానీ, మనం అనుకుంటాం కదా పిల్లలు, కంపెనీలో ఉన్న వారిని ఆయా ప్రాజెక్టులో పంపించిన తర్వాత బస్సు ఒక్కడు వెళ్తుంది ఈవినింగ్ టైం అందరినీ పిక్ చేసుకోవడానికి, అన్ని స్టాప్లోకి వెళ్తుంది. అందరినీ తీసుకున్న తర్వాత మళ్ళీ క్యాంప్కి వెళ్తున్నట్టుగా ఆయన వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టారు పిల్లలు. నువ్వు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నా, అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీతిగా తన కొరకు బ్రతికితే నువ్వు ఎక్కడున్నా కానీ తన దూతల్ని పంపించి నేను ఏర్పరచుకుంటున్నాడు. ఆయన తీసుకుని వస్తాడు పరిస్థితులైన వారందరినీ, ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్నవారిని. కానీ చనిపోయిన వారందరూ బలిపీఠం కింద చూసి ఆత్మలు అందరినీ కూడా ఏమన్నాడు, వారు ఆయన రాకడ వచ్చినప్పుడు అంట, మనకు తొసలోనికీయులకు రాసిన పత్రికలో మన బాగా సుపరిచితం అన్నమాట. ఆయన రాకడ పెద్ద బూర శబ్దం వినగానే చనిపోయిన వారు అందరూ మొదట లేస్తారంట, వారిని వెంట పెట్టుకుని వస్తున్నట్టు అన్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్నవారు పరిస్థితులు అయిన వారు తర్వాత పైకి ఎత్తబడుతూ ఉంటారు. అలా ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టారంట. ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు అందరినీ పోగేసి వీరందరినీ కూడా భూమి మీద నాశనం అయిపోతుంటే వీరందరినీ కూడా ఒక రాజ్యంగా దేవునికి అప్పచెప్తారంట పిల్లలు. ఇది ఒక అద్భుతమైన సంఘటన కదా. ఇంకా అదే 7వ అధ్యాయంలో కిందికి వస్తూ ఉంటే, అయ్యా మీరు అందరూ ఎవరయ్యా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంత సమూహాన్ని అంటే, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని యోహాన్ గారు అంటారు. నీకే తెలుసును కదా అంటే, వీరందరూ ఏంటంటే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం గొప్పగా బ్రతికిన వారయ్యా, తమ రక్తము చేత వారి వస్త్రాలు ఉదుక్కొని తెలుపు చేసుకున్నారు. అంటే వారి బ్రతుకులన్నీ కూడా ప్రభువులో కట్టుకున్న జీవితాలు వారు. మరి భూమి మీద ఉంటే మనకు మరి దేవుడు ఏం సూచన ఇస్తున్నాడంటే, ఒక మాట చూసుకుని మోయించిన పిల్లలు, లూకాసు వార్త దగ్గర చదువుకున్న మాటనే మనకంటే ఒక నిరీక్షణ గల మాట. ఇందాక చదువుకున్న మాటల నుంచి కొన్ని మాటలు కిందికి చూసుకొని వచ్చింది పిల్లలు. 21వ అధ్యాయం 34, 35, 36 చదువు పిల్లలు.
ఇవన్నీ కూడా పైనుంచి నేను చదువుతాను పిల్లరా. అవన్నీ కూడా జరుగు వరకు ఈ తరం గతింపని నిశ్చయం చెప్తున్నాను. ఆకాశంలో భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చినట్టు భూమి అందరికీ రాబోతుంది. కొద్ది ఎరుసలేం పరిసర ప్రాంతాలకి రాదు, ప్రపంచం అంతటికి రాబోతుంది. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండునని చెప్పిన. అక్కడ మాట్లాడుతున్న చూడండి పిల్లలు, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు. అక్కడ మాట అంటున్నాడు, మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి తాళచాలిన వాడు ఎవడనే మాట అక్కడ విన్నాం కదా ఆ ఉగ్రత దినానికి. ఇక్కడ ఏమంటున్నాడు, శక్తి గలవారు అన్న మాట దగ్గర కిందికి ఒక అంకేశాడు, పాత్రులను ఎంచబడినట్లు. మనుష్య కుమారు దగ్గర నిలబడడానికి నిజంగా మేము యోగ్యులమని హృదయాలు అంటే గట్టిగా మనం హృదయంలో నిబ్బరంతో చెప్పే రొమ్ము చచ్చుకొని చెప్పేంతగా, అంత గట్టిగా చెప్పేంతగా ఈ పాత్రులను చెప్పుకోవడానికి మనల్ని యోగ్యులుగా నిలబెట్టాలంటే కేవలం ఆయన ద్వారానే అవుతుంది. అందుకని ఆయన పాదలు పట్టుకొని మీరు అయ్యా ఐహిక విచారణ కానీ, మత్తు వల్ల కానీ, ఉద్యోగ స్థితిని బట్టి కానీ దేవునిలో నుంచి మీ రక్షణ కోల్పోవద్దు. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే ఆయన దగ్గర నిలిచే సామర్థ్యం మీకు ఉండాలి. అందుకని మీరు ఏమంటున్నాడు, ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడంటే రాత్రంతా పడుకోకుండా ఉండడానికి కాదు. మన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఎప్పుడు పిలిచినా వచ్చేలాగా అలర్ట్గా ఉండండి. ఆయన వచ్చేది ఏంటంటే అకస్మాత్తుగా రాబోతుంది. అందుకని మీరు జాగ్రత్త పడండి. రేపు రాడులే అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇష్టానుసరంగా బ్రతికేయొద్దు, పాపం చేసి లోకంలో కలిసిపోవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు పిల్లలు. ఆయన దగ్గర నిలవాలంటే మనం నిజంగా పాత్రులుగా ఎంచబడాలి పిల్లలు. ఒక అధికారి దగ్గర నిలబడడానికి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారంట, షేక్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా పిల్లలు. ఏదో చూడడానికి ప్యాలెస్ వెళ్తున్నామంటే అది కూడా వాళ్ళతో పాటు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లోపలికి ఎంట్రీ చేస్తారు. మరి ఆయనతో మాట్లాడడానికి మనం అపాయింట్మెంట్ రిక్వెస్ట్ పెట్టుకున్నా కానీ ఇస్తారు, ఇవ్వరు. ఎందుకంటే నీకు ఆయనకి సంబంధం ఏంటి అని అంటారు. నువ్వు ఎందుకు రావాలనుకోండి అలా 2-3 సార్లు అడిగేస్తావు అనుకోండి, తీసుకెళ్లి సీదా జైల్లో పెట్టేస్తారు. ఎందుకంటే ఇతని చర్యలు బాగలేవు అని, ఇతని వల్ల అక్కడ ఏదైనా హాని సంభవించవచ్చు అని, ప్రమాదం రావచ్చు అని. కానీ ఆయన సర్వమానవాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త, ప్రపంచాన్ని నేలిన ఆయన ఎదుట మానవ నిలబడాలంటే అంటే భూమి అంతా కూడా రగులిపోని పోతుంది, ప్రపంచాలను కూడా నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో కొంత ఒక సమూహమే ఆయన ఎదుట నిలబడుతుందంటే వారు ఎంతగా తన భక్తి జీవితాన్ని కాపాడుకుని ఉండాలి, ఎంత యోగ్యత కలిగి ఉండాలి వారి జీవితాన్ని బట్టి. అయ్యా మీరు పాత్రులకు ఉన్నట్లు ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన ఎదుట నిలబడినట్లు మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. అంటే అంత గొప్పగా బ్రతికితే కానీ అయ్యా అయ్యో వీళ్ళు అండి నిజంగా లేదండి లేదు ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ప్రైజ్ అంటే మనం చూస్తూ ఉంటాం కదా, మన సంఘంలో ఒక కాంపిటీషన్ పెట్టేస్తాం, లేకుంటే ఓవరాల్గా బెస్ట్ ఎంప్లాయీగా అవార్డు ఇవ్వాలనుకున్నప్పుడు కంపెనీలో అంతా చూస్తారు కదా పిల్లరా. లేదంటే ఎవరైనా అన్యాయంగా ఈ బాబుకి ఇద్దామని అంటే కాదు అతని కంటే ఇతను బెటర్గా ఉండాలని కంపెనీ అంతా కూడా మనం సజెస్ట్ చేశారనుకోండి, అయ్యా ఇది దీంట్లో తీర్పులో అన్యాయం ఉందండి, దానికంటే గొప్పగా మంచిగా పనిచేసేవాడు వీడు ఉన్నాడని ఎవరైనా చెప్పారనుకోండి ఎలా ఉంటుంది. అందరు ప్రపంచం అంతట్లో ఒక సమూహం అంతా కూడా ఆయన ముందు నిలబడబోతుందంట. అందులో పాత్రులుగా ఎంచబడిన వారు ఎంత గొప్పగా బ్రతుకుండాలి. లోకానికి ఒక మాదిరిగా సంఘాన్ని ఉంచేశారు కదా, ఆ సంఘాల్లో ఎత్తబడేవారు ఆ గుంపులో మనం ఉండకపోతే చాలా దురదృష్టకరంగా. ఒకరి ఉండాలంటే ఎంత గొప్పగా బ్రతకాలి. లోకంలో అందరూ బ్రతికిన దానికంటే ఒక స్పెషల్గా బ్రతకాలి. భక్తిని, విశ్వాస జీవితాన్ని, పవిత్రతను ఏ రోజు కూడా. ఇందాక చదువుకున్న కీర్తనలు అంటాడు కదా, నేను నిరపరాధిని, నేను చేతులు కడుక్కుందును అంటాడు. నా మీద ఏ దోషం లేదు, నా చేతులతో నేను పాపం చేసిన వాడిని కాదని అంత యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నవారుగా మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం పిల్లలు. ఆయన రాకడలో మనం ముందుండే స్థితిలో మనం ఉందాం. ఆ 2వ రాకడలో సంభవించే స్థితిలోనూ, అలాగే 6వ ముద్ర విప్పినప్పుడు అంతకుముందు జరిగిన సంఘటనలు కూడా కొన్ని విలువైన విషయాలు వచ్చే వారం మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలను బట్టి నేను ప్రభుత్వం సూచిస్తున్నాను. విన్న మాటలు కూడా హృదయాలు భద్రం చేసుకున్న పిల్లలు. ఈ మాటలు బట్టి మన ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ దేవుడు బలపరచాలని కోరుకుని కొద్ది మాట దేవుడు దీనికి ఆశ్రయించారు.